నమస్తే. ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అనేది తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, సెప్టెంబర్ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మకర రాశి వాళ్ళ యొక్క గోచార ఫలితాలు చెప్పబోయే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకోవాలి. గురువు మిథున రాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, రాహు కుంభరాశిలో ఉండటం, కుజుడు ప్రథమార్థంలో కన్యారాశిలోను, ద్వితీయార్థంలో తులారాశిలో సంచారం చేయటం, ప్రథమార్థంలో శుక్రుడు కర్కాటకంలోను, ద్వితీయార్థంలో సింహంలోను, రవి బుధులు ప్రథమార్థంలో సింహంలోను, ద్వితీయార్థంలో కన్యారాశిలో సంచారం చేయటం, అలానే కేతువు సింహరాశిలో సంచారం చేస్తారు. ఇది గ్రహస్థితి. ఈ రాశి వాళ్లకు వచ్చేటప్పటికల్లా మకర రాశి వాళ్ళకి కొన్ని గ్రహస్థితులు అనేవి ప్రతికూలంగా అనుకూలంగా ఉన్నాయి. ఏమి భయపడాల్సిన పని లేదు. చాలామంది వీక్షకులు ఏం చేస్తారంటే రాశి ఫలాన్ని చూసేటప్పటికల్లా భయభ్రాంతం చెంది గురువుగారు మాకు పాజిటివ్ చెప్తే బాగుండు అనే పాయింట్ ఉంటారు. ఎప్పుడు గోచారం అనేది 20% మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. ఇక మిగతా 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ మీదే ఉంటుంది. నిజం చెప్పాలంటే బర్త్ చార్ట్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే కొంత గ్రహణ ప్రభావం కూడా కొద్దిగా ఉంటుంది. అయితే ఓవరాల్గా రాస్యాధిపతి శని తృతీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. అంటే ఎప్పుడు కూడా రాశి ఫలంలో ఉన్న నిజాన్ని చెప్పాలి. పొగిడేటట్టయితే రాశిఫలం అవసరం లేదు. వాళ్ళు పొగిడించుకోవచ్చు. చాలామంది జాతకాలకు వచ్చేవాళ్ళు వాళ్ళు మనం పొగడండి అని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నట్టుగా ఆడియో ఫంక్షన్లో పొగడండి అని పొగిడేటట్టయితే రాశిఫలం చెప్పుకోవటం అవసరం లేదు. ఏదో వాళ్ళే పొగుడుకోవచ్చు, పక్కన వాడికి డబ్బులు ఇచ్చి పొగడుచుకోవచ్చు. అలా కాదు, నిజాన్ని తెలుసుకుంటే చాలా జాగ్రత్త ఉండాలి. శని యొక్క ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళకి రాస్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. శని బాల. ద్వితీయంలో రాహు ఉన్నాడు. కుటుంబ పరంగా కలతలు లేకుండా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం అనేది వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంది కాబట్టి సర్దుబాటుతనం అనేది మంచిది. సర్దుకొని పోదాం రాండి అన్నట్టుగా సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భర్త ఒక మాట అన్నా, భార్య ఒక మాట అన్నా సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్. అదొక్కటి చూసుకొని ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో కలతలు లేకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చతుర్థాధిపతి కుజుడు, అలానే లాభాధిపతి అయిన కుజుడు వీళ్ళకి భాగ్య దశమ స్థానాల్లో ఉన్నాడు. కుజుడు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే కొంత ఆస్తులు కొనుగోలు చేయటం, ఇల్లు కొనుగోలు చేయటం, ఇంటి కన్స్ట్రక్షను, ఒక ఇంటిపైన ఇంకో ఇల్లు వేయాలనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఆచరణలో ఉండదు, బట్ ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలగటం కూడా విశేషమే. ఏదో సాధించాలి, ఏదో నేను ఇల్లు కట్టాలి, వ్యాపారం చేయాలి, కెమికల్ కంపెనీస్ పెట్టుకోవాలి, ల్యాబొరేటరీస్ పెట్టుకోవాలి, ఏదో కుజుడు సంబంధమైన విషయాలు మటుకు అనుకూలంగా ఉంటుంది. భూములు కొనుగోలు చేయాలి, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ లాంటివన్నీ కూడా వివాదాలన్నీ కూడా సమసిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కడక్కడ కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, వాళ్ళకి పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. బట్ బాగానే ఉన్నట్టు అర్థం. అలానే ఇక్కడ సప్తమంలో అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం మామూలుగా ఏంటంటే 1, 2, 4, 5, 8 అంటే ద్వితీయార్థంలో శుక్రుడు మంచివాడు. వీళ్ళకి సింహరాశిలో ద్వితీయార్థంలో ఉంటాడు కాబట్టి ఏమిటి ఇక్కడ పంచమాధిపతి, అలానే పంచమాధిపతితో పాటు దశమాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో ఉండటంలో వివాహ శుభ కార్యక్రమాలకి కొంచెం ముందంజలో ఉంటారు. అది కలవటము శుభకార్యక్రమం నిర్వహించటం కాదు, అంటే సంబంధం ఖాయం చేసుకుంటారు. సంబంధం ఖాయం చేసుకొని మా అబ్బాయికి మా అమ్మాయి, మా అబ్బాయికి మా అమ్మాయి అనుకొని ఆలోచన చేసుకొని సంబంధాన్ని సెటిల్మెంట్ చేసుకుంటారు. అదొక మంచి విశేషం. వాహనాలు కొనుగోలు, వీళ్ళకి లోన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది. అంటే గురువు బాగలేకపోయినా శుక్రుడు బాగుంటే ఆర్థిక స్థితిగతి ముందుకు వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి, ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.
6వ స్థానంలో గురువు యొక్క సంచారం ఏమవుతుంది, వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉండటం వల్ల డబ్బులు వస్తుంటే ఖర్చు అవుతుంటాయి. ఏదో రకంగా మనీ వస్తుంటుంది వాళ్ళకి. మనీ వస్తున్నా కూడా ఎక్కడొక్కడ ఖర్చు అవుతుంటుంది. ఆ ఖర్చు దేనికి అవుతుంది, ఇళ్ళు కొనుగోలు చేస్తారు, నేను చెప్పినట్టుగా పొలాలు కొనుగోలు చేస్తారు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తారు, కొంత లోన్ పెట్టుకుంటారు. అంటే సో అది మంచి ఖర్చే. మంచి ఖర్చు ఏంటి, చెడ్డ ఖర్చు ఏంటి అని 2 రకాలుగా చెప్పారు. మంచి ఏంది, చెడు ఏందండి. అందువల్ల మంచి విషయాలు ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో గురువు కొద్ది వరకు మేలు చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలానే కేతు యొక్క ప్రభావం, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. ఎక్కడొక్కడ కాళ్ళు వెనుకలు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, బెణుకులు, తర్వాత వాహనాల మీద వెళ్ళకపోయినా మన రోడ్డు మీద వెళ్తున్న మనల్ని గుద్దేవాళ్ళు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు కేతు వల్ల ఉంటుంది. ఇక్కడ రవి బుధుల యొక్క కలయిక అనేది సింహరాశిలోను కన్యారాశిలో రెండిట్లో కలిశారు. దానివల్ల ఎలా ఉంటుంది అని అంటే వృత్తిరీత్యా వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుందని స్మాల్ ఇన్వెస్ట్మెంటు షేర్ మార్కెట్ పెట్టకుండా ఉండటం మంచిది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు. ఉన్న వ్యాపారాన్ని సాగించుకొని ముందుకెళ్ళాలి. అంతేకాని నేను బ్రహ్మాండంగా ఉంది నేను వెళ్తానంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఆచితూచి అడుగు వేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి దానిలో ఒక ప్లాన్ ఉంటుంది, ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అలాంటప్పుడు బాగుంటాయి. అంటే సో ఈ మకర రాశి వాళ్ళకు బాగున్న గ్రహాలు ఏంటంటే కొంత శుక్రుడు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, రవి బుధుడు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు మధ్యస్థంగా ఉంటాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే ఓవరాల్గా మంచి జరుగుతుంది. కొన్ని రెమెడీస్ అనేవి పాటించడం చాలా మంచిది. ఓకే, ఎలాంటి రెమెడీస్ మకర రాశి వారికి బాగుంటాయి అంటారు గురుగారు? నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయించాలి. ఎప్పుడు శనివారం రోజున 4 శనివారాలు చేయించడం మంచిది. ప్రాతకాలంలో లేచి, ప్రాతకాలం కుదరకపోతే 10 తర్వాత అయినా చేయొచ్చు. ఒకవేళ కుదరటం లేదండి, ఉదయం కూడా కుదరలేదు, సాయంత్రం పూట స్థలస్నానం చేసి 6 తర్వాత చేయాలి. దాంతోపాటు నువ్వుల దానం చేయాలి. చేస్తే నువ్వులు, నల్లని ద్రాక్ష దానం చేస్తే కూడా శని యొక్క దోషం పోతుంది. అలానే దుర్గాదేవిని దుకార అష్టోత్తరంతో పూజ చేయాలి. రాహు అధిష్టాన దేవతని దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో కొలవటం అనేది మంచిది. ముఖ్యంగా ఏమిటి అని అంటే గురుగ్రహం యొక్క అనుకూలత ఉండాలంటే ఇప్పుడు కూడా తారామహాదేవిని ప్రార్థన చేయాలట. తారామహాదేవిని ప్రార్థన చేయడంతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమత్తం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. చదువుకొని శనగపప్పు దానం చేయాలి. శనగపప్పు దానం చేయటం చాలా మంచిది. దాని తర్వాత వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకుల పూజ చేయించాలి మంగళవారం రోజున. అంటే ఆరోగ్యం అనేది కొంత కుదుట పడుతుంది. ఆంజనేయ స్వామి ప్రదర్శన చేయటమే కాకుండా తమలపాకులతోటి చక్కగా ఆంజనేయ స్వామి తమలపాకుల పూజ చేసి నుదుటిన శనివారం సింధూరం ధరించడం వల్ల కూడా వీళ్ళకి ఆపదల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలానే ఆపదామ హర్తారం ధాతారం సర్వసంపద అనే మంత్రాన్ని కూడా చదువుకుంటే కూడా రామనామ జపం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవి రెమెడీస్ అండి. ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.